దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి ఇక్కడ పించా అనే వాటర్ డ్యామ్ దగ్గర ప్రజెంట్ ఉన్నాం. పించా అనే వాటర్ డ్యామ్, పించా మండలం, అన్నమయ్య జిల్లా. ఇక్కడ 7 గంటల ప్రార్థన చేయడానికి మేము వచ్చాము. దేవుని కృపను బట్టి మరి మేమందరం సేవకులు ఇదంతా చూసుకొని దేవుని సృష్టిని బట్టి ఆనందిద్దామని ఉద్దేశించి వచ్చాము. ఇదిగో సేవకులు ఇక్కడ ఉన్నారు. ఇందులో నుంచి డ్యామ్ కట్టారు. ఇక్కడ నుంచి కూడా వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ ఇటు పక్క కాళ్ళు వెళ్తూ ఉంది. చూడండి, ఒక గేట్ ఎట్టారు. ఒక గేట్ వాటర్ అన్నమాట పోయి వెళ్తూ ఉంది. ఇక్కడ డ్యామ్ కట్టారు. ఇందులో నుంచి వాటర్ పోతుంది కిందకి. ఇదంతా వాటరు. ఇందుని బట్టి మీకు ఇది ఒకటి చెప్తాను, బాగా వినాలి మీరు. వాటర్ ఎంత ఫ్లో అవుతుందో మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగో నీళ్ళు ఇంకా మీకు చూపిస్తాను మంచిగా, చూడండి. డ్యామ్ నుంచి గేటు వాటర్ ఉంటుంది. వాటర్ డ్యామ్ వాటర్ ఈ వాటర్ ఎక్కడ ఫ్లో అవుతుంది. ఒకే గేట్ వాటర్ అన్నమాట. ఇంకా నీళ్ళు చూసారా. దీనికి సాదృశ్యం ఏంటంటే ప్రియులారా గమనించాలి. ఈ డ్యామ్ ఎలాగైతే స్టోరేజ్ వాటర్ వేశారో ఆ విధంగా మన హృదయాన్ని భద్రపరచుకొని దేవుని వాక్యాన్ని ఎలాగ మనము స్టోరేజ్ చేసుకోగలిగినప్పుడు, దేవుని వాక్యాన్ని ఇలా మనం స్టోరేజ్ చేసుకున్నప్పుడు మనకు నిండి పొంగి పొర్లంతగా ఇలా ప్రవాహాలు ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా దేవుని వాక్యము మన హృదయములో నిండి పొంగి పొరినప్పుడు ఆ వాక్యం చేత మనం ఇలా ప్రవహించినప్పుడు మన పరిస్థితులన్నీ కూడా పచ్చగా ఈ పచ్చని తోట వలె ఇలా ఎలా ఉంటుందో మన జీవితాలు, మన కుటుంబాలు కూడా ఇలాగనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏదో నేర్చుకుని గుణపాటు నేర్చుకోవాలి. దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండి పొంగి పొలుస్తున్నదని. అలాగున ఇవన్నీ కూడా మనం సాదృశ్యంగా తీసుకోవాలి. ఏదో జాలిగా చూసేసామని కాదు. ఇదిగో ప్రాజెక్టు కట్టారు పైన. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్. ఎందుకంటే ఇలాగ కట్టడాలు మనం కూడా మంచి వస్త్రాలతోటి పరిశుద్ధంగా అనేకులకు కనిపించడానికి ఒక మార్గదర్శి కనిపించాలన్నమాట. దానికోసం సాదృశ్యంగా ఉంటుందని మీకు ఇవన్నీ కూడా తీసుకొచ్చాము. ఇవి తీసుకొని నేర్చుకోవాల్సిన విషయాలు మనం. ఇదిగో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన పాస్టర్ గారు దివ్యప్రసాద్ గారని మంచి సేవకులు తలుపుల అనే గ్రామంలో సేవ చేస్తున్నారు. ఈ ప్రాంతం అన్నీ కూడా అదే అనమాట. పించా అదేనమాట. దేవుని మహాకృప నన్ను చూపించాను. దేవుని మహాకృపను బట్టి చెప్పిన వాక్యాలు గుర్తుపెట్టుకోండి. ఈ డ్యామ్ ఎలా ఉంటుందో అలాగ మన హృదయము దేవుని వాక్యంతో నింపబడాలి. చుట్టూ కొండలు ఎలా ఉన్నాయో అలాగ మన హృదయాన్ని సరిహద్దులు వేసుకోవాలి. ఎక్కడైతే ఇలాగ ప్రాజెక్ట్స్ కట్టారో అలాగ మనం కూడా మంచి వస్త్రాలతో ఇతరులకు కనిపించడానికి చాలా చక్కచక్యంగా ఉండాలి. ఈ గేట్లు తీసిన వాటర్ ఎలా పోయిందో అలాగ మన హృదయం నిండినప్పుడు ఆ వాక్యం అనేది పొంగి పొలినప్పుడు మన ప్రాంతం అంతా కూడా ఎంత పచ్చగా ఉందో అలాగ మన జీవితాలు కూడా చాలా పచ్చగా ఆశ్చర్యకరంగా ఉంటుందనడానికి సాదృశ్యం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.